వీడికి వచ్చినప్పటి నుంచి చపాతీలు, ఎగ్ బుర్జీలు, ఆ ఫ్రూట్స్ ఇవే తినాలి. రైస్ ఎందుకంటే వీళ్ళు వండిన మనకి నచ్చదు. ఇది మా స్టే. హిమాలయన్ బంకర్, హుందర్ విలేజ్లో. చాలా బాగుంది అసలు. సో ఇది లే గేట్, అంటే లే ఎంటర్ అయినాం అన్నట్టు. సో ఈరోజు బైక్ రైడ్. రైడర్ డే ఈరోజు మొత్తం రైడింగే. సో వీఆర్ ఎట్ బండి మీద తిరుగుతున్నాం. సో ఇది మా బండి ఈరోజు రేపు మొత్తం ఈ బండి మీద తిరుగుడే. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. लोकल से है? स्टोक दिखाते हैं हमको. स्टोक दिखाते हैं क्या? हाँ वो पैलेस. Okay, evening stop will be good. दिखाते क्या? లాంచోస్ కెఫేకి వచ్చేస్తాం. ఇక్కడ 3 Idiots మూవీ బైక్ రైడ్ అయితే మామూలుగా లేదు. బైక్ మీద పిచ్చిగా ఉన్నాం. ఇక్కడ మస్తు మంది జనాలు ఉన్నారు చూడండి. చాలా మంది జనాలు ఉన్నారు. 3 Idiots కా మూవీ హే. సో ఇది లేలో ఉన్న షే ప్యాలెస్. అక్కడ ప్యాలెస్, ఇక్కడ ఏమో స్టాచ్యూ ఉంది. అది మొత్తం ప్యాలెస్, స్టాచ్యూ. ఇది వ్యూ. చెరువు ఉంది మంచిగా దీని ముంగట. డెవలప్ చేస్తున్నారు. ఇది వ్యూ చాలా బాగుంది. అక్కడ ఉన్నది రాజు అంట, షే ప్యాలెస్ రాజు. ఇది షే ప్యాలెస్. ప్యాలెస్ క్లోజ్ ఉంది, జస్ట్ టెంపుల్ ఒకటి ఓపెన్ ఉంది కాబట్టి టెంపుల్ వేసాం. వ్యూ హై గైస్, లేలో ఉన్న స్పితుక్ మొనాస్ట్రీలో ఉన్నాము. ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటంటే ఒకటి టెంపుల్, ఇంకోటి ఏంటిదంటే యూ కెన్ ఏబుల్ టు సీ ద లే ఎయిర్పోర్ట్. ఇది లే ఎయిర్పోర్ట్. ఇంకా మీరు ఇటుక చూసినట్టయితే లే సగం పార్ట్ ఆఫ్ లే మీకు మొత్తం కనిపించేస్తుంది. ఇది లే ఎయిర్పోర్ట్, ఇదంతా లే విలేజ్. కొండ దాటిందంటే మొత్తం లే ఇంకా సిటీ ఉంటుంది. సో లే ఎయిర్పోర్ట్ పక్కనే స్పితుక్ మొనాస్. సో విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, బై. సో ఇప్పుడు సంగం పాయింట్కి వచ్చినాం. ఇది సంగం పాయింట్. 2 నదులు కలుస్తాయి. ఒకటి జాన్స్కర్ రివర్, ఇంకోటి ఇండస్ రివర్. 2 నదులు కలిసి ఇది సంగం పాయింట్. ఇది జిప్ లైన్ ఉంది, 1500 జిప్ లైన్. ఇది జిప్ లైన్ వ్యూ అక్కడ దాకా ఒక 500 meters ఉంటుంది కావచ్చు. రాఫ్టింగ్ కూడా ఉంది.
అసలు గాలి మామూలుగా లేదు, క్రేజీ ఉంది అసలు. గాలి ఇట్లా రవ్వడం కొడుతుంది. మొత్తం నది నీళ్ళు అంట. ఇంకా ఇది ఇంకా అప్గ్రేడ్ కాలే కదా, అందుకే ఇంకా చెత్త కాలేదు. సో ప్రస్తుతానికి నది నీళ్ళు బాగానే ఉన్నాయి. సంగం పాయింట్ ఇట్స్ ఆల్ గుడ్. బండి మీద ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటే గాడ్స్ ప్లాన్. ఎందుకో దేవుడు మమ్మల్ని ఈ లదాఖ్లోనే ఉంచడానికి ప్లాన్ చేస్తుంటే అనిపిస్తుంది. అది ఫెస్టివల్ ఉంది, సో ఫెస్టివల్ కి మమ్మల్ని ఉంచుదాం అనుకుంటుంది కావచ్చు లదాఖ్ లా, దాని ఎక్స్పీరియన్స్ కోసం. సో ఏదో జరుగుతుంది సంథింగ్, ఏదో మా పక్కనే పంట షాప్ దొరికేసింది. తిండికి పోయినట్టున్నాడు, వస్తుంది కాక రాగానే క్రేజీ రైడ్. బైక్ లదాఖ్ వచ్చి బైక్ రైడ్ వేయకుండా వేస్ట్. అసలు ఆ జర్నీలో బైక్ రైడే చాలా ఇంపార్టెంట్. క్రేజీగా అసలు డెస్టినీ అంటే ఆ ప్లేస్ ఈ ప్లేస్ కాదు, మధ్యలో పోయే జర్నీ క్రేజీ. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క రకం ఉంటుంది. ఎట్లా మామా ఇట్లయితే సరే పంపర్ అయిపోయింది ఫ్రెండ్స్. ప్యాంగాంగ్కి బండి మీద పోదాం అనుకున్నాం. దేవుడు బండి మీద ఒకరి గమ్మున షేర్ ట్యాక్సీ లో ఇవ్వండి అని చెప్పి దేవుడు సిగ్నల్ ఇస్తుండు. ఇట్లా అయితే అప్పుడు ఏం చేస్తారు అని. సో గుడ్ మార్నింగ్ గాయస్. సో ఇది మన ప్యాంగాంగ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయినాం. అది మన వెహికల్. సో మొత్తానికి కొంతమందిని సెట్ చేసి మళ్ళీ 7 members అయినాం, మళ్ళీ గ్యాంగ్. సో వీఆర్ గోయింగ్ ఫర్ ప్యాంగాంగ్ లేక్ హ్యాన్వే ఉర్మింగ్లా అని అనుకుంటున్నాం. కానీ ప్యాంగాంగ్ అయితే పక్క పోతున్నాం. ప్యాంగాంగ్లో స్టే కూడా ఉంది కాబట్టి. వర్షం పడ్డది ఇప్పుడే పొద్దున. ఇక్కడ చల్లగా ఉంది. నార్మల్గానే చల్లగా ఉంటుంది అంటే మళ్ళీ వర్షం పడ్డది. లెట్స్ గో.